రేపు శనివారం రోజున కాకి కనబడితే ఇలా అంటే చాలండి, మీరు కుబేరులాగా మారిపోతారు. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయన్నమాట. రేపు శనివారం చాలా మంచి రోజు కాబట్టి ఈ రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకుని ఉతికిన వస్త్రాలు ధరించండి. శనివారం నల్లటి వస్త్రాలు ధరిస్తే శని మన జీవితంలో పెరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి నల్లటి వస్త్రాలు అంటే అవాయిడ్ చేయండి. ఇక ఆ తర్వాత ఈ రోజున మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో శని అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అంటే 3 దశలుగా మనకు శని అనేది నడుస్తూ ఉంటుంది కదా. అర్ధమ శని, అష్టమ శని, అలానే కాకుండా ఏలినాటి శని బాధలతో మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అయితే శని బాధలు పోవాలన్నా, అద్భుతమైన ఫలితాలు రావాలన్నా, మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోవాలన్నా, రాహుకేతు ప్రభావాల నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి, మీరేంటంటే రేపు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకి కనిపించిన, కాకి ఎదురు పడ్డా, అలానే కాకుండా మీ ఇంటికి వచ్చినా సరేనండి, ఓం శనిశ్చరాయ నమః అనుకోండి. అలానే కాకుండా ఇంట్లో రేపేంటంటే కనుక దీపారాధన చేయండి. పిండి దీపం పెడితే చాలా మంచిదండి, చాలా కోరికలు తీరుతాయి అనమాట. పిండి దీపం ఎలా పెట్టాలంటే గనక బియ్య పిండిని తీసుకుని ముద్దలాగా చేసేసి బియ్య పిండిని కలిపేటప్పుడు చిటికెడంత పసుపుని అందులో వేసి, అందులోనే మనం ఏంటంటే కొంచెం అంత చందనం పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసి ఇంకా ముద్దలాగా చేసి మనం ప్రమిదలాగా చేసేసుకుని ఆ ప్రమిద పైన గోవింద నామాన్ని వేసేసి చక్కగా దీపారాధన చేయాలి. వెలుగుతున్న దీపంలో యాలక్కాయని తీసుకుని గట్టిగా మనం సంకల్పం చెప్పుకోవాలి. మన కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకొని ఆ తర్వాత ఆ దీపంలో వేసేసి మనం వెలిగించామనుకోండి, మనకు మంచి జరుగుతుంది. దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయొచ్చు. పిండి దీపం చేయకపోయినా నార్మల్గా దీపం పెట్టినా సరేనండి, యాలక్కాయని అయితే వేయండి. అలా యాలక్కాయని వేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక దీపం పెట్టడం, కాకి కనబడితే ఓం శనిశ్చరాయ నమః అనుకోవటం, కాకి ఏంటంటే గనక తెల్లని అన్నంలో కొన్ని నల్ల నువ్వులను కలిపేసి చక్కగా మీ యొక్క శని బాధలు పోవాలని కాకి ఆహారం పెట్టిన శని నుంచి మీకు విముక్తి కలిగి అద్భుతమైన ఫలితాలు వస్తాయి.